ఇప్పుడు డయాబెటిస్ ఉన్న వాళ్ళకి డాక్టర్ అంటే ఎక్కువగా హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉందంటారా? అవునండి. అంటే ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ రావడానికి ఉన్నటువంటి ప్రధానమైన కారణాల్లో డయాబెటిస్ ఒకటి. హుహు. సో, డయాబెటిస్ ఉన్న వాళ్ళకి డెఫినిట్‌గా ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ అనేది 4, 5 రెట్లు పెరుగుతుంది. కాబట్టి ఈ షుగర్ ఉన్నవాళ్ళు ఆ షుగర్ వ్యాధిని సాధ్యమైనంత వరకు కంట్రోల్‌లో చేస్తే మళ్ళీ రిస్క్ అనేది ఆల్మోస్ట్ నార్మల్ అయిపోతుంది. కాబట్టి షుగర్ స్క్రీన్ చేసుకోవడము, అంటే ఉందో లేదో తెలుసుకోవడము, అదేవిధంగా ఉన్నప్పుడు దానికి సంబంధించిన మెడిసిన్స్ తగిన విధంగా వాడి దాన్ని కంట్రోల్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. హుహు. లేనట్లయితే ఈ హార్ట్ డిసీజ్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఒకవేళ వాళ్ళకి సర్జరీ చేయాలంటే ముందు వాళ్ళు తీసుకోవాల్సిన ట్రీట్మెంట్ అంటే ఏంటి సార్? డయాబెటిస్ అదే. ఉన్న వాళ్ళకి? డయాబెటిస్ ఉన్న వాళ్ళకు మెయిన్‌గా ఆ షుగర్ కంట్రోల్ అనేది చాలా టైట్‌గా ఉండాలండి మెయిన్. సర్జరీస్ టైంలో. లేకపోతే ఏమవుతుందంటే ఈ వుండ్‌లో మానకపోవడము, లేదంటే ఇన్ఫెక్షన్స్ రావడము అనేది ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. హ్మ్. అందుకోసమని షుగర్ ఉన్నవాళ్ళు ఆ టైంలో మెడిసిన్స్ కంపల్సరీ జాగ్రత్తగా వాడుకొని, షుగర్స్‌ని ఫ్రీక్వెంట్‌గా చెక్ చేసుకుంటూ దాన్ని బాగా టైట్‌గా కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. హాస్పిటల్‌లో ఉంటే ఇక్కడ మేము దాన్ని రెగ్యులర్‌గా 3 టైమ్స్ చెక్ చేసి అవసరమైతే ఇన్సులిన్ గూడా ఇచ్చి దాన్ని షుగర్‌ని అనేది చాలా జాగ్రత్తగా స్మూత్‌గా కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తాం. అందువల్ల దాని నుంచి వచ్చే కాంప్లికేషన్స్ అంటే ఇన్ఫెక్షన్ గానీ, లేకపోతే వూండ్ హీలింగ్ డిలే అవ్వడం గానీ, ఇలాంటి రిస్క్ అనేది రాకోకుండా ఉంటుంది.